స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోల్కొండ కోటలో ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ యోగా డే. యోగాకు ఉన్న ప్రాముఖ్యత తెలిపిన విద్యార్థులు. వరంగల్ జిల్లా యనమామల మార్కెట్ యార్డులో మితిమీరుతున్న లారీ అసోసియేషన్ ఆగడాలు. పెద్దలకే సీరియల్ నెంబర్లు ఇస్తున్నారు అంటూ లారీల యజమానుల ఆవేదన. విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం పాల్గొన్న మంత్రులు. శాస్త్రోక్తంగా శ్రీ సింహాచల స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన. శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొన్న భక్తులు. శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, వేద పండితులు. యోగా డేని పురస్కరించుకుని గోల్కొండ కోటలో ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన 150 మంది విద్యార్థులు యోగా కార్యక్రమంతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు మాట్లాడుతూ మనిషి జీవన విధానంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యత, దాని గొప్పతనం విద్యార్థులు వివరించారు. Namaste and very good morning everyone. I am Anshika Singh and I'm very proud to represent my school Arka GIS, a place where yoga isn't just an activity, it is a way of our life where we have weekly sessions which are obviously guided by very good experts, and we go with a motto that healthy students create healthy nation. My name is Vihan and I'm very excited to have this opportunity. I'm very grateful to Arka GIS to give me this opportunity. So as everyone knows, yoga is an ancient Indian practice which brings harmony to your mind, your body and your soul. At Arka GIS, we don't value yoga as just an exercise, but a better way to live a healthier lifestyle. మానవత్వం, రక్త సంబంధాన్ని మార్చి ఆస్తి కోసం విలువలను కూడా పక్కన పెట్టి తోడపుట్టిన సోదరిని నడి రోడ్డు మీదకు ఈడ్చు కర్రలతో చితకబాదారు. పరిసర ప్రాంతాల చుట్టుపక్కల వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారిని పక్కకు గెంటేసి నలుగురు అన్నదమ్ములు తమ్ముడిని కింద పడేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ సందర్భంగా ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం గ్రామంలోని చోటు చేసుకుంది. కాళీపట్నం గ్రామానికి చెందిన కాళికేశ్వరరావుకు 5 కుమారులు, చిన్న కుమారుడైన కౌరు మణిబాబుకు 10 సెంట్ల స్థలాన్ని ఇచ్చాడు. 5 సెంట్ల స్థలం ఇచ్చిన అన్నదమ్ములు మిగిలిన 5 సెంట్లు ఇవ్వటం లేదు. ఇలా అడిగినప్పుడల్లా తమ్ముడు నలుగురు కలిసి కొడుతున్నారు. బుధవారం దంపతులు ఎదురు కూడా స్థలాన్ని అడగా తమ్ముడిపై నలుగురు అన్నదమ్ములు వారి యొక్క పిల్లలు విరుచుకుపడ్డారు. రోడ్డు మీద పడేసి కర్రలతో కొట్టారు. ఇంటికి వెళ్లి మరదలపై కూడా చేసుకున్నారు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులను కూడా పక్కకు లాగేశారు. తీవ్రంగా గాయపడిన కౌరు మణిబాబును స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచక్షణ రహితంగా నడి రోడ్డు మీద కొట్టిన కౌర్, సీను, భాస్కర్, మురళి, రామకృష్ణ, రంగాను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా నాన్నగారి పేరు మణిబాబు అండి. ఆయనకి 5 అన్నదమ్ములండి. మాకు మా తాతగారు ఇచ్చి 10 సెంట్లు స్థలం మాత్రం మాకు ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి. ఇంకా 5 సెంట్లు ఉన్నాయని అడిగినందుకు మా నాన్నగారిని ఇప్పటికి 3 సార్లు మాట్లాడితే కొడతామే అన్నారండి. ఎప్పుడు అడిగినప్పుడల్లా ఏదో గొడవ. ఇప్పటికి 3 సార్లు వచ్చామని గవర్నమెంట్ హాస్పిటల్కి. ఎవరు కొట్టారండి? ఆయనే వాళ్ళేనండి. శివనారాయణ గారు, ఆదినారాయణ గారు, దేశీయ, ఇంటి పక్క సరోజు కూడా వాళ్ళకి కూడా స్థలం ఇచ్చినట్టు చేశారండి. శ్రీను, రంగా, మురళి, కోరుకొండండి. వాళ్ళు కూడా కోరుకొండండి. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో ఊయల గదిలో గుర్తు తెలియని వ్యక్తులు పసిపాపను వదిలి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని ఊయలలో వైద్య సిబ్బంది పసిపాప ఉండటం గమనించిన ఆసుపత్రి సూపరింటెండెంట్
డాక్టర్ వీరారెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. వెంటనే చేరదీసిన వైద్యులు పాపకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండటంతో చైల్డ్ కేర్ హోమ్ కు అప్పగించారు. ఆడపిల్లను లేక అక్రమ సంబంధమో కలిగిన సంతానమనో కారణం ఏదైనా ఉండొచ్చు. పసిపిల్లలను చెత్త కుప్పల్లో మురికి కాలువల్లో పడేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిల్లలను అనాథలుగా పడేయొద్దని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఊయల కార్యక్రమం ఏర్పాటు చేసింది. గత నెలలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఊయల గది ఏర్పాటు చేయగా మొట్టమొదటిసారిగా పసిపాప ఆ ఊయలలో పడ్డారు. పసిపిల్లలను కాపాడాలనే ఉద్దేశంతో కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలతో మాతా శిశు ఆసుపత్రిలో గత నెలలో ఊయల గదిని ప్రారంభించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఊయలలో పడ్డ పాప ఆరోగ్యంగా ఉండటంతో చైల్డ్ కేర్ హోమ్ కు అప్పగిస్తున్నామని తెలిపారు. పిల్లలను పోషించలేని స్థితిలో ఉన్నవారు ఊయలలో వేస్తే చేరదీసి పిల్లలు లేని దంపతులకు అప్పగించడం జరుగుతుందని చెప్పారు. మనం లాస్ట్ మంత్ గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఒక మీటింగ్ తీసుకొని మనం క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్ అనేది ఎంసీహెచ్లో జీజీహెచ్లో ఒక క్రెడిల్ని పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా బేబీస్ని వద్దనుకున్న వాళ్ళు లేదా బేబీస్ని కానరాని ప్రదేశాలలో మారుమూల ప్రదేశాల్లో వదిలిపెట్టేసి జనాన్ని కనపడకుండా ఉంచి బేబీస్ డెత్కు గురి అవుతున్నాయి కాబట్టి వాళ్ళని సేవ్ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఈ వినూత్నమైన ప్రోగ్రామ్ని పెట్టారు. దాని గురించి మేము ఇంతకుముందు దాంట్లోనే మేము వివరించాం మీడియాకి. ఇప్పుడు మనకి ఒక బేబీని తీసుకొని వచ్చి ఆ క్రెడిల్లో ఉంచడం జరిగింది. ఇది ఫస్ట్ బేబీ. ఎవరైనా సరే ఈ విధంగానే దీన్ని ఎంకరేజ్ చేయండి. మీరు కూడా ఎవరన్నా బేబీస్ని వాళ్ళకు వద్దనుకున్నా కానీ ఎక్కడన్నా బేబీస్ని డెత్ కాకుండా చూడాల్సిన బాధ్యత మనకి సమాజంలో ప్రతి ఒక్కళ్ళకు ఉంది. కాబట్టి ఎవరైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నోటీస్ చేసినట్లయితే ఇప్పుడు ఎలా వదిలిపెట్టారో అలా వదిలిపెట్టిన బేబీస్ని మేము క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసి వాళ్ళు ఫిజికల్గా హెల్తీగా ఉంటేనే మేము డీసీపీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొత్త నవరసపురం గ్రామంలోని పెళ్లిలో విషాదం నెలకొంది. పెళ్లిలో ఆనందంతో వేసే డాన్సుల దగ్గర కొత్త నవరసపురం గ్రామానికి చెందిన ఈదా సునీల్, అదే గ్రామానికి చెందిన జవదాల విజయశేఖర్ల మధ్య మాటల యుద్ధం తలెత్తి గొడవలకు దారితీసింది. ఈ క్రమంలో సునీల్ రెచ్చిపోయి విజయశేఖర్ ను గోడకేసి కొట్టడంతో తలకి బలమైన గాయం కావడంతో పాటు కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ముందుగా నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అనంతరం కాకినాడకు తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఉండగా మృతి చెందాడు. దీంతో గ్రామంలో విజయశేఖర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రైట్ సైడ్ లో మీ పేరు నాన్న సుందర్ కుమార్ అండి. శ్రీనివాసరావు తల్లి ఇంటి పేరు ఏదా సుందర్ కుమార్. రోడ్డు కూడా ఏదంతా వస్తుంది ఇక్కడ ఈ రోడ్లో ఈ రోడ్డుకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో బైక్ దొంగతనం అంశం సంచలనం రేకెత్తించింది. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని అగంతకుడు చాకచక్యంగా అపహరించాడు. బైక్ దొంగతనం కోసం వచ్చి ఓపిక్గా బండి వద్ద కూర్చుని ఎవరూ రావటం లేదని నిర్ధారించుకుని వాహనాన్ని తీసుకుని పరారయ్యాడు. ఈ దృశ్యాలు ఇంటి యజమాని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బైక్ యజమాని తెలిపాడు. పారిశ్రామిక ప్రాంతం సారపాకలో చోరీ ఘటనలు ఎక్కువయ్యాయని, దీనిపై పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నర్సాపురం మండలం పాత నవరసపురంలో వెలుగు చూసింది. పెళ్లైన 3 నెలలకే 3 నెలల ముచ్చటగా మిగిలింది. పెదమైన వాణిలంక గ్రామానికి చెందిన మహిళ గంగరాజు కుమార్తె దుర్గా భవానీను పాత నవరసపురం గ్రామానికి చెందిన బర్రె శివశంకర్ కు మార్చి 12వ తేదీన వివాహమైంది. కొద్ది రోజులు ఇద్దరి మధ్య సంసారం సజావుగా సాగింది. ఆ తర్వాత నుండి భర్త మరియు అత్తమామ నుండి అదనపు కట్నం, వేధింపులు, సంసారానికి పనికిరావు అంటూ ఆమెపై వేధింపులు గురిచేసి ఇంటి నుండి బయటకు గెంటేసి తాళాలు వేయడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
పోలీసుల వద్ద న్యాయం జరగకపోవడంతో భర్త మరియు అత్తమామలు ఇంటి ముందే బైఠాయించి నిరసన తెలియజేయడంతో ఇంటికి తాళం వేసి పరారైన భర్త అత్తమామలు. బాధితురాలు భవానీ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు వెంటనే తనకు న్యాయం చేయాలని కోరుతోంది. అమ్మాయి నువ్వెవరా ఆడబడుచు నువ్వు పక్కన నువ్వు ఆడబడుచువే పక్కన నువ్వు ఆడబడుచు పక్కన నువ్వు ఆడబడుచువే నీకు సంబంధంలో పక్కన పేరు దుర్గా భవాని సార్. నాకు పెళ్ళి అయ్యి 4 నెలలు అయింది. భైరవ శివశంకర్తో నవరాజపురం ఈ ఊళ్ళో పెళ్ళి అయింది సార్. 2 నెలలు కాపురం చేసి ఇప్పుడు ఏంటో నచ్చట్లేదు అంటున్నారు సార్. మా అత్తయ్య గారు, పెద్దింట్లమ్మ, మా ఆయన శివశంకర్, మా వదిన గారు, వాళ్ళ బామ్మర్ది శంకర్ గారు వీళ్ళందరూ నన్ను 16వ తారీఖున చంపేయాలనుకున్నారు సార్. ఊపిరి ఆడకపోతే తీసేసి ఇది శాంపుల్ మాత్రమే, నీలో లోపాలు ఉన్నాయి అని చెప్తున్నారు సార్. వరంగల్ జిల్లా వద్ద ఉన్న లారీ అసోసియేషన్ ఆగడాలు మితిమీరుతున్నాయని లారీ యజమానులు ఆరోపించారు. అసోసియేషన్ లో ఉన్నటువంటి పెద్దలకే సీరియల్ నెంబర్లు ఇస్తున్నారు అంటూ లారీల యజమానులు ఆవేదన. తమకు సీరియల్ నెంబర్లు ఉన్నా ఇవ్వలేదంటూ ఓ లారీ యజమాని పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న లారీ యజమాని పరిస్థితి విషమంగా ఉంది. సార్ హాస్పిటల్ ఏమైంది రాజుకి ఏమైందా? పైకి పన్నాడింది. కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో విశాఖలోని బీచ్ రోడ్లోని నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేసిన విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, సవిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. Sangatsadvam samvadadvam. Calf muscles, so thighs, waist, spine, back, entire maximum stretch.
బ్రీత్ అవుట్, ఓన్లీ హీల్స్ డౌన్, చేతులు అట్లా ఉంచండి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం స్ట్రెచ్, బాడీ స్ట్రెస్ అంతా రిలీజ్ అవుతుంది. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. విజయనగరం యోగా ట్రయల్ రన్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభించారు. కలెక్టరేట్ నుండి 16 బస్సులు కదిలాయి. బస్సులో జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, లైజన్ అధికారులు ప్రయాణించారు. అయితే వేదికకు వద్దకు చేరుకుని జిల్లాకు కేటాయించినటువంటి కంపార్ట్మెంట్స్ ను సందర్శించి తిరిగి వస్తారు. ఈ నెల 21వ తేదీన విశాఖ వేదికగా జరగబో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలోని ఏ విధంగా పాల్గొనాలో ప్రజలకు అధికారులు వివరించనున్నారు. సింహాచలం ఆలయ వేదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలోని శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకోజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామి వారిని సర్వంగా సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్టింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి అద్భుత సేవల్లో పాల్గొని తరించారు. शांति 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 शुद्धये राघवोऽप्यस्तवाराः शुद्धये शुद्धये गुरूणां साधकेन्द्राणां पंचकालव्रतात्मनां भगवान श्री राम भगवान తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రి బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చారు. ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని, సంక్షేమ పథకాలు అమలు కావాలని శ్రీవారిని ప్రార్థించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ పక్కా ఇళ్లు కట్టేస్తే 12 ఏళ్ల తెలంగాణ ప్రజల కళ నెరవేరుతుంది. రైతు భరోసా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రాజు ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం వితరణతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.